అమ్మా మరలా చెప్తున్నాను, ఎవరు కళ్ళు తెరిచి చూడదు. లేచి నిలబడి, వారు ధైర్యంగా లేచి నిలబడి. ఇది మీకు ప్రభు ఇచ్చిన ఒక మంచి అవకాశం. పరలోకం ఆనందిస్తున్న గడి ఇది. మీరు ఏమి ఇచ్చినా పరలోకాన్ని సంతోషపెట్టలేరు. మీ జీవితాన్ని ఇస్తే మురిసిపోతాడు దేవదూతలు అందరు లేచి నిలబడి చప్పట్లు కొడుతున్న గడి. ఇంతమంది యవ్వన బిడ్డలు లేచి నిలబడి దేవుడు నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యం యేసయ్యా యేసయ్యా. అమ్మా నిలబడిన మీతో ఒక మాట, అలాగే కళ్ళు మూసుకుని ఉండగా. ఒకవేళ ఈ రాత్రి ప్రసంగానికో పాటలకో ఉద్రేకపడి కనుక మీరు లేచి నిలబడితే, మిమ్మల్ని ఎవరో చూడాల, మీరు కూడా ఎవరో నాకు తెలియదు, మీరు అలాగే కూర్చుండిపోవచ్చు మీ స్థానాలు. లేదండి నాకు యేసయ్య కావాలి అన్నవారు మాత్రమే లేచి నిలబడండి. నేను మరలా రెండోసారి ప్రకటన చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. మొక్కుబడి చేసి చెల్లించకపోవుట కంటే మొక్కుబడి చేయకపోవుట మేలు అన్నాడు. నిలబడిన మీతో మరొకసారి హెచ్చరిక అనుకోండి. మీరు ఒకవేళ ఈ రాత్రి పాటకో ప్రసంగానికో ఉద్రేకపడి కనుక నిలబడితే మిమ్మల్ని ఎవ్వరు చూడలేదు, నేను కూడా ఏమనుకోను, మీరు అలాగే సైలెంట్గా మీ స్థానాలు కూర్చుండిపోవచ్చు. లేదండి నాకు యేసయ్య కావాలండి అన్నవారు మాత్రమే లేచి నిలబడండి. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యం. నాన్న నేను మరలా చెప్తున్నాను మీతో, ఒక అమ్మగా, ఒక సేవకునిగా, మొక్కుబడి చేసి చెల్లించకపోవుట కంటే చేయకపోవుట మేలు అన్నాడు. మీరు ఒకవేళ ఈ రాత్రి పాటలకో ప్రసంగానికో ఉద్రేకపడి కనుక లేచి నిలబడితే బలవంతంగా ఆఖరి ప్రకటన మీరు అలాగే కూర్చుండిపోవచ్చు, మిమ్మల్ని ఎవరు చూడాల. నేను కూడా ఏమనుకోను, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకొక 5 నిమిషాలు ఈ ఊళ్ళో ఉన్నా. కాదన్నా నాకు యేసయ్య కావాలి, నేను నా అంతటిగా నేనే ప్రభు నా హృదయాన్ని రేపితే నేను నిలబడ్డాను అన్నవారు అలా వేదిక దగ్గరికి వస్తారా? మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్తాను. యేసయ్యా యేసయ్యా ఈ కృపా చాలయ్యా యేసయ్యా ఎప్పటికీ తెలుసు ఈ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా. ఎవరైనా ఉన్నారా? మీకు మంచి అవకాశం, రేపు మనది కాదు. యేసయ్యా యేసయ్యా చాలయ్యా యేసయ్యా యేసయ్యా ఈ కృపా చాలయ్యా యేసయ్యా. ఆనందగానము నీవే గాననా, ఆనందగానము ఏదైనా నీ కోసం చేసేట్లు ఇచ్చితివి ఘనమైన ఈ శక్తి. ఏదైనా నీ కోసం చేసేట్లు ఇచ్చితివి ఘనమైన ఈ శక్తి. సృజనాత్మకమైన ఈ కృప చాలు, నే బ్రతికున్నది ఈ కోసమే. సృజనాత్మకమైన ఈ కృప చాలు, నే బ్రతికున్నది